ఏ పౌలు గారు అయితే వద్దన్నారో మళ్ళీ తిరిగి ఆ పౌలు గారు ఏమంటున్నారు, మార్కు నాకు కావాలి అంటున్నాడు, మార్కు నాకు ప్రయోజనకారి అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. ముందేమొచ్చి ఆయన ద్వారా తీవ్ర వివాదం అయింది, కానీ ఇప్పుడు ఆయన ద్వారా ఎంత మంచి మాటలు ప్రకటించబడుతున్నాయి. యేసు క్రీస్తునే పోలి నడుచుకోవాలన్న లక్షణాన్ని ఆయనలో మనము చూస్తున్నాం. అలా ఉన్నారు కాబట్టే పౌలు గారు వద్దన్న పౌలు గారి చేతనే ప్రశంసలు పొందుకున్నాడు. సేవకులు గుర్తించడమే కాదు, దేవుడు హృదయంలో కూడా ఆయన మంచి స్థానాన్ని పొందుకున్నాడు. అందుకే దేవుడికి నచ్చాడు కాబట్టి ఆయన ఉపచారం నచ్చింది, ఆయన పరిచర్య నచ్చింది, ఆయన తగ్గింపు స్వభావం నచ్చింది, ఆయన గుణగణాలు నచ్చాయి కాబట్టే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మార్కు పేరుతోటే మార్కు సువార్తను రాయించాడంటే ఆయన గురించి మనము ఆలోచించుకోవాలి. దేవుడికి ఎంత నచ్చుండుంటే పవిత్రమైన గ్రంథంలోనే ఆయన పేరుతో ఒక గ్రంథాన్నే లిఖించి ఉండాలి. మార్కు అనే పేరు మనందరికీ చాలా బాగా సుపరిచితం. ఎందుకనంటే మార్కు గారు మనకి ఎక్కడ కనబడతారు అని ఆలోచిస్తే మనకి కొత్త నిబంధన గ్రంథంలోని సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మొదటిది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. కాబట్టి సువార్తల్లో యేసుక్రీస్తు వారి జీవితాన్ని గురించి ఎంతో చక్కగా ఆయన జీవించిన విధానం, మరణించిన విధానం, పుట్టుక విధానం, చనిపోయి తిరిగి లేచిన విధానం, ఇవన్నీ కూడా ఈ సువార్తల్లో మనకి చక్కగా దేవుడు వ్రాయించి ఇచ్చారు. కాబట్టి ఈ సువార్తల ద్వారా యేసుక్రీస్తు జీవిత చరిత్రని మనం ఎంతో చక్కగా నేర్చుకోవచ్చు. అలాంటి యేసుక్రీస్తు జీవితాన్ని ప్రకటించినటువంటి, ఆయన సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తే మార్కు గారు. ఆ మార్కు పేరు మీదే ఒక సువార్త మనకి ప్రకటించబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆ మార్కు గారి గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ మార్కు గారి గురించి తెలుసుకొని పోయే ముందు గత వారం నేను ఒక సందేశాన్ని ఇచ్చాను. గత వారం ఒక చక్కని వాక్యాన్ని నేను అందించాను. వచ్చిన వాళ్ళు చెప్పగలుగుతారా దేని గురించి చెప్పానో? వచ్చిన వాళ్ళు ఎవరి గురించి అమ్మా? మార్కు తల్లి అయిన మరియ గారి గురించి చెప్పాను. ఎవరి గురించి అండి? మార్కు తల్లి గారి గురించి పోయిన వారం చెప్పానండి. అందుకే నేను అంటూ ఉంటాం ప్రతి వారం రావాలి. ఇప్పుడు మార్కు గారి గురించి మీరు తెలుసుకోవాలంటే పోయిన వారం చెప్పిన 30 గంట ప్రసంగం ముందు నేను చెప్పాలి. చెప్పమంటారా? రానేని వారికి చెప్పమంటారా? మరి ఆమె గురించి తెలిస్తేనే ఈయన గురించి మీకు బాగా అర్థమవుతుంది. అందుకనే నా తాపత్రయం. అయితే ముందు మరియ గురించి 1 గంట చెప్తాను, తర్వాత మార్కు గారి గురించి ఇంకో గంట నేర్చుకుందాం. ఓకేనా? నో, నాట్ ఓకే, వదిలేండి. మరియ గారి గురించి దేవుని చిత్తమైతే వీడియో చేస్తాము, వీడియో పెడతాము, చూద్దురు కానీ. మరియలు మనందరికీ తెలుసు కదండి. పరిశుద్ధ గ్రంథంలో 7 మరియలు మనకు కనబడతారు. మనకి బాగా ప్రసిద్ధి చెందిన మరియలు తల్లి అయిన మరియ, మగ్దలేన మరియ, బేతనియ మరియ. ఈ మార్కు గారి తల్లి పేరు కూడా మరియ గారే. కాబట్టి ఈ మరియ గారి గురించి 4 విషయాలు నేను చెప్పి నేను మార్కు గారి గురించి వెళ్తాను. ఎందుకంటే మీకు తెలియడం కొరకు, తెలియని వారికి తెలియడం కొరకు నేను చెప్తాను. ఈ మరియ గారండి యెరూషలేములో నివాసం ఉన్నటువంటి స్త్రీ. ఈయన కుమారుడే మార్కు. ఈ మార్కుకి ఇంకొక పేరుంది, అది యోహాను. అందుకే ఒక దగ్గర యోహాన్ అని రాయబడింది, ఒక దగ్గర మార్క్ అని రాయబడింది. మామూలుగా అయితే ఇంగ్లీష్లో జాన్ మార్క్ అనేస్తాం. 2 పదాలతోటి ఆయన్ని పలకరిస్తూ ఉంటారు. అలాగే ఈ మరియమ్మ గారు యెరూషలేములో ఒక చక్కని ఇల్లు కలిగి ఉన్నారు. అయితే ఈ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శ్రమలు ఎక్కువైపోయాయి. రోమా ప్రభుత్వం నుంచి ఎన్నో శ్రమలు శిష్యులు సహించుకున్నారు, భరించుకున్నారు. మనకి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తేనండి, అక్కడ మొట్టమొదటిగా ఆ రోమా ప్రభుత్వము యాకోబు అనేటటువంటి శిష్యుని తీసుకొని వెళ్ళి ఆయన్ని చంపేశారు. ఎవరినండి? యాకోబుని చంపేశారు. అక్కడున్న రాజు ఇదేదో బాగుంది, ఇలా చంపుతుంటే ప్రజల మన్నన నాకు చాలా బాగా దొరుకుతుందని చెప్పి నెక్స్ట్ పేతురు గారిని పట్టుకున్నారు. మనందరికీ తెలుసు కదండి, మంచి శిష్యుడు యేసుక్రీస్తుకి పేతురు గారు.
ఆ పేతురు గారిని పట్టుకొని ఇప్పుడు చంపడానికి పేతురు గారిని సిద్ధం చేశారు. కానీ పస్కా పండుగ అయిపోయిన తర్వాత చంపుదామని చెరసాలలో ఉంచారు. కానీ సంఘానికి ఎంత ఆసక్తి అంటే పేతురు గారు మాకు కావాలి, పేతురు గారు వాక్య పరిచర్య కావాలి, ఆయన చనిపోకూడదని మనం ఆ కిందనే చూస్తే 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడెను, అయితే సంఘం అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయడం మనం అక్కడ చూస్తున్నాం. అంటే పేతురు గారి నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆయన అద్భుతంగా చెరసాల బంధకాల నుంచి బయటికి విడిపించుకొని వచ్చాడు. అయితే పేతురు ఎక్కడికి వెళ్ళాలి ఈ సమయంలో? ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా ఆ కుటుంబానికి ఆపదే. రోమా ప్రభుత్వం నన్ను వెతుకుతూ ఉంటారు కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఆపదే. యేసుక్రీస్తుని గురించి ఎవరు ప్రకటించిన ఈ రోజు వాళ్ళకి ఆపదే. మరణాలు విధిస్తున్నారు, శిక్షలు విధిస్తున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించుకుంటుంటే ఆయనకు ఒక గృహం తారసపడింది. అంటే ఒక గృహం ఆయన హృదయంలో మెదిలింది. ఎవరి ఇల్లు అని ఆలోచిస్తేనండి ఆయన ఆలోచించుకుంటూ ఆ క్లిష్ట సమయంలో, ఆ ఇబ్బంది సమయంలో తిన్నగా వెళ్ళారండి. 12వ వచనం ఇట్లా ఆలోచించుకొని అతడు ఎవరు? పేతురు గారు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. ఎక్కడికి వచ్చారండి ఆయన? ఇదిగో తిన్నగా మార్కు అను మారు పేరు గల యోహాను వారి తల్లి అయిన మరియ ఇంటికే వచ్చారు. తిన్నగా మరియ ఇంటికి వచ్చారంటే అప్పటికే మరియ ఇంట్లో ఎన్నోసార్లు ఏమై ఉండాలి? ప్రార్థనలు జరిగాయి, ఉపవాస ప్రార్థనలు జరిగాయి, కూడికలు జరిగాయి. ఎన్నోసార్లు ఇలాంటి శ్రమల్లోని, ఇబ్బందుల్లోని దేవుని సృష్టించిన ఇల్లు కాబట్టే పేతురు గారికి, సేవకులకి వెంటనే ఎవరు గుర్తొచ్చారు? మరియ ఇల్లే గుర్తొచ్చింది, మార్కు గారి ఇల్లే గుర్తొచ్చింది. తిన్నగా అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన అనుకున్నట్టుగానే అక్కడ కూడా ఏం జరుగుతుందండి? అనేకులు కూడి ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరి కొరకు? పేతురు గారు తిరిగి రావాలి, ఆయన బ్రతకాలి అని అందరూ అత్యాశక్తితో ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఆ రోజు ఇంటిలోనే సంఘం ప్రార్థన చేస్తుంది. ఇల్లులే సంఘాలయ్యాయి, ఇల్లులే దేవాలయాలయ్యాయి, ఇల్లులే మంచి మందిరాలుగా మారిపోయాయి. అందరూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ఈ విషయంలో మనం వాళ్ళు ఆలోచిస్తే మరియమ్మ గారి గురించి, ఆయన ఆమె సంఘంలో ఉన్నటువంటి స్త్రీ, సంఘంలో చేర్చబడినటువంటి స్త్రీ, సంఘాన్ని ప్రేమించినటువంటి స్త్రీ, సేవకుల్ని ప్రేమించినటువంటి స్త్రీ, సేవకులకి ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ. అంతేకాకుండా ఎవరు ఏమన్నా సరే నాకు సంబంధం లేదు, ఒకవేళ నాకు క్లిష్ట సమయం వచ్చినా, కష్టకాలం వచ్చినా, రోమా ప్రభుత్వం నన్ను నిందించినా, దండించినా, చంపేసినా పర్వాలేదు, సంఘానికి వారి ఇంటిని ఏమిచ్చిందండి? సంఘానికి వారి ఇంటిని అప్పచెప్పింది. మా ఇంటిలో సంఘం నడిపించండి. మా ఇంటిని దేనికి ఇచ్చేసింది? ఆమె ఇంటిని, మరియమ్మ గారి ఇంటిని ప్రార్థనకి ఇచ్చేసింది. నా ఇంటిలో ఎవరింటికి వెళ్ళకండి, నా ఇంటికి రండి అని ఆమె ఇంటిని మంచిగా ప్రార్థన నిలయంగా మార్చేసింది. నిజమే కదండి? అటువంటి బ్రతుకో చావో అన్న పరిస్థితుల్లో యాకోబు గారిని చంపేశారు, పేతురు గారిని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని చేరదీసిన కుటుంబాన్ని బ్రతకనిస్తుందా రోమా ప్రభుత్వం? చెప్పాలి. బ్రతకనిస్తారండి? బ్రతకనివ్వరు. అయినా సరే అటువంటి పరిస్థితుల్లో కూడా మరియమ్మ గారు ఎలా నిలబడ్డారు? నేనున్నా, దేవుని కొరకు నేను నిలబడతాని ధైర్యంతో ఆమె నిలబడినటువంటి స్త్రీ, సంఘానికి చోటిచ్చినటువంటి స్త్రీ, ప్రార్థించేటటువంటి స్త్రీ, అటువంటి పరిస్థితుల్లో చురుకుగా తెగించి నిలబడినటువంటి స్త్రీగా మనను మరియమ్మ గారి గురించి గత వారం అనేకమైన విషయాలు చక్కగా నేర్చుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠము మరియ గారి కుమారుడైన మార్కు గారి గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందామండి. తల్లే అంత బాగుంటే, తల్లే దేవుని కొరకు అన్ని త్యాగాలు చేస్తే, తల్లే అంత గొప్పగా దేవుని కొరకు నిలబడితే మరి కుమారుడు ఎలాగుంటాడు? మార్కు సువార్త రాయబడినట్టుగా ఉంటాడు. కాబట్టి ఆయన గురించి నేర్చుకోవాలి కదండి. మనం ఎప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం, ఇప్పుడు చక్కగా చదివింది కానీ నేను పాప మార్కు సువార్త 1వ అధ్యాయం, సువార్త అంటున్నావు. మరి మార్కు గారు ఎలాగొచ్చారు? శిష్యుల్లో ఒక్క వ్యక్తి కాదు మార్కు గారు. మత్తయి గారు శిష్యుడే. 12 మంది శిష్యుల్లో మత్తయి గారు శిష్యుడే. మార్కు గారు శిష్యుడు కాదండి. ఇదిగో మరియ కుమారుడు. లోకా గారు కూడా శిష్యుడు కాదు, వైద్యుడు ఆయన, కానీ క్రీస్తుని నమ్మి వచ్చాడు, సువార్త రాశాడు. యోహాను గారు మళ్ళీ శిష్యులే, ఆయన సువార్తని రాశాడు. అంటే సువార్త 4లో 2 శిష్యులు రాశారు, మిగతా 2 ఎవరండి?
ఇదిగో దూరం నుంచే యేసుక్రీస్తుని గురించి విని విశ్వసించి ఆయన మార్గంలో నడిచి ఆయన జీవిత చరిత్రని వ్రాయడం మనము చూస్తున్నాం. కాబట్టి అటువంటి మార్కు గారి గురించి సువార్త ఆయన పేరు మీద రాయించబడి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడంటే ఆయన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి అట్టి విధంగా మనము కూడా జీవించవలసిన అవసరత ఉంది. ఇప్పుడు మరియలాగా ఎంతమంది జీవిస్తున్నారో చెప్పండి. మరియ వాళ్ళే తన ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉపవాస కూడికలు వారి గృహాల్లో పెట్టుకుంటున్నారు? ఎంతమంది గృహ కూడికలు ఎంతమంది మన గృహాల్లో పెట్టుకోగలుగుతున్నాం? ఎంతమంది ధైర్యంగా ఎవరింట్లో పెట్టకపోయినా పర్వాలేదు, అయ్యా ఈరోజు మా ఇంట్లో పెట్టండి, ఈ నెల మా ఇంట్లో పెట్టండి అని నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరండి ఈ రోజులోని. ఈరోజు ఏమైందంటే పుట్టినరోజు ఉందా, ఆ పుట్టినరోజు కేక్ కట్ చేయించినామా సేవకుల ద్వారా, అంతే. మళ్ళీ సంవత్సరానికే పుట్టినరోజు వస్తుంది, మళ్ళీ సంవత్సరానికే సేవకులు ఏం చేస్తాం, రెండయ్య ఈరోజు మా పాప పుట్టినరోజు ఉంది, రెండయ్య ఈరోజు మా బాబు పుట్టినరోజు ఉంది. మరి మధ్యలో ఎప్పుడైనా మరి ఏ కార్యక్రమం లేనప్పుడు అయ్యా మా ఇంటికి రండి, ఈరోజు మా ఇంటికి రండి, ప్రార్థన చేయండి అంటే అమ్మ ఏ విధంగా కార్యక్రమం ఉందని మేము అడుగుతాం. లేదయ్యా ఈరోజు మీరు సేవకులుగా రండి, మంచి వాక్యాన్ని మాకు కొద్దిసేపు అందించండి, మా గురించి ప్రార్థన చేయండి, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, మా గృహంలో కూడిక జరిగించండి అని అడిగేటోళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీ ఇళ్ళల్లో ఎన్ని రోజులు అయ్యి కూడికలు జరిగి? ప్రతి నెలలో ఒక్కసారైనా మీ సేవకులు మీరు పిలిపించుకోగలుగుతున్నారా? మీ సంఘం నుంచి మీ సేవకులతో ప్రార్థన చేయించుకోగలుగుతున్నారా? లేదు కదండి. అందుకే మరియ గారి గురించి రాయించబడి ఉందంటే ఒకటే కారణం, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఆమె సేవకులను పిలుచుకుంది, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సంఘం అంతటినీ ప్రార్థన గుంపుగా చేకూర్చింది ఆమె. కాబట్టి ఈరోజు మరియమ్మలాగా మనం ఉండాలి. పేరుకి చాలామంది మరియ అని పెట్టుకుంటారు, కానీ ఒక్క లక్షణం కూడా మరియలు లాంటివి ఉండవు. 7 మరియల్లో ఒక్క మరియలా కూడా ఉండలేకపోతున్నాం. కానీ మనం పేర్లు పెట్టుకోవద్దు, కానీ ఆ లక్షణాలు కూడా మాత్రం మనం ఏం చేయాలండి, కలిగి ఉండాలి. ఇప్పుడు అలాంటి మరియ గారు దేవుని కొరకు తెగించి ధైర్యం కలిగి చురుకుగా నిలబడినటువంటి మరియ గారి కుమారుడు మార్కు గారి గురించి మనం చూస్తేనండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలోనే ఈయన తల్లి అయిన మరియ, ఈ మరియ గారు యెరూషలేము నివాసి. మొట్టమొదటిగా ఈ మరియ గారు యెరూషలేము నివాసి. మార్కు గారు కూడా ఎవరు? యెరూషలేము వ్యక్తి. యెరూషలేములో నివసించేటటువంటి ఒక మంచి ఫ్యామిలీ. మొట్టమొదటిగా మరియ గారైనా మార్కు గారైనా ఎందులో చేర్చబడ్డారు? సంఘంలో మొట్టమొదటిగా వాళ్ళు ప్రారంభపు శతాబ్దపు సంఘంలో వారు చేర్చబడి పరిచర్య కొరకు నిలబడినటువంటి కుటుంబం. మొట్టమొదటిగా దేవుని కొరకు నిలబడినటువంటి కుటుంబం. అయితే ఈ మార్కు గారికి ఒక బంధువు ఉన్నారండి. ఈ మార్కు గారికి ఒక చక్కని బంధువు ఉన్నాడు. ఎవరని ఆలోచిస్తేనండి చూద్దామా. కొలస్సీలు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈయన ఎవరికి సమీప జ్ఞాతి? మార్కు గారు బర్నబా అనేటటువంటి వ్యక్తికి సమీప జ్ఞాతి. సమీప జ్ఞాతి అంటే బంధువు అని అర్థం, సమీపస్తుడు అని అర్థం. ఎవరికి సమీపస్తుడు? మార్కు గారు ఎవరికి బంధువండి? బర్నబా గారికి. ఎవరికి? బర్నబా గారికి. సమీప జ్ఞాతి అంటే ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉందండి, ఏమన్నా తెలుసా? సిస్టర్స్ సన్ అంటే బర్నబా గారి యొక్క సిస్టర్ సన్ ఆమె. అంటే బర్నబా గారికి మరియ ఏమవుతారు? కజిన్, సిస్టర్ అయి ఉండొచ్చు. ఈ సిస్టర్ కుమారుడు అంటే అక్కనో చెల్లెనో అయి ఉండొచ్చు. ఆ చెల్లి అక్క కుమారుడు అంటే బర్నబా గారికి మార్కు గారు ఏమవుతారు? ఒక విధంగా మేనల్లుడు. అంటే మొత్తానికి బర్నబా గారికి మార్కు గారు ఏమవుతారండి? బంధువు, సమీప బంధువు, తన ఇంటి వ్యక్తి. ఇంతకీ బర్నబా గారు ఎవరు? తెలియదు కదండి. ఇంతకీ బర్నబా గారు ఎవరు? బర్నబా గారికి పేతురు గారికి బంధువు అంటే పేతురు గారికి బంధువు అనిపిస్తుంది. యేసేపు గారికి బంధువు అంటే యేసేపు గారికి బంధువు. ఇంతకీ బర్నబా గారు ఎవరు? బర్నబా గారు ఎవరో ఒక మాటను చూద్దామండి. బర్నబా గారు ఎవరు? ఆయన ఎలాంటి వ్యక్తి అని మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 37వ వచనం, 36 నుంచి చెప్తాను. కుప్రలో పుట్టిన
అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక చేయువాడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద ఉంచెను. అంటే బర్నబా గారు ఎవరండి? ఈయనకి కూడా ఇంకో పేరుంది, యోసేపు అట. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే కుప్రలో పుట్టినటువంటి వ్యక్తి. ఈయన లేవీయుడు, యాజకత్వం చేసే గోత్రం నుంచి వచ్చినటువంటి బర్నబా గారు. అయితే ఈయనకి అపోస్తులు అన్నారు హెచ్చరిక చేసేటటువంటి వ్యక్తి అని బర్నబా గారికి ఒక మంచి నామకరణం చేశారు. కిందకు వచ్చేటప్పటికి హెచ్చరిక చెయ్యువాడని అర్థం ఇచ్చి బర్నబా అని పేరు పెట్టారు. అంటే ఈ బర్నబా గారి లక్షణాలు ఏంటండి? హెచ్చరిక చేసేటటువంటి వ్యక్తి కాబట్టే బర్నబా అని ఆయనకి పేరు పెట్టడం జరిగింది. అయితే ఆయన భూమి గలవాడే ఉన్నాడు. అంటే బర్నబా గారు ఎవరండి? ఆస్తిపరుడు, అంతేకాకుండా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆత్మీయుడు. ఎవరండి బర్నబా గారు? ఆస్తిపరుడు, ధనవంతుడు, బహుభాగ్యవంతుడు, భూములున్నాయి, పొలాలున్నాయి, ఇల్లులున్నాయి. అంతేకాదు ఇదిగో అపోస్తుల ద్వారానే ఒక చక్కని నామకరణం పొందుకున్నాడంటే ఆయన ఎలాంటి వ్యక్తి అండి? దేవుణ్ణి నమ్మి విశ్వసించిన ఆత్మీయుడు కూడా. అంటే ఒక విధంగా బర్నబా గారైనా మరియమ్మ గారైనా ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? లోకంలో మంచి ఆస్తిపరులండి, ఇల్లులు భూములు కలిగినటువంటి వ్యక్తులు. ఇటు బర్నబా గారు కూడా ఏం చేశారు? భూమిని అంతటి నమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టేశారు. వారి చెల్లి మరియమ్మ గారు ఏం చేశారు? తన ఇంటినే దేవునికి ఇచ్చేసింది, సంఘానికి ఇచ్చేసింది ప్రార్థన కొరకు. అంటే ఇద్దరు చూడండి బంధువులే, ఇద్దరు బంధువులు కూడా ఆస్తిపరులే, ఆత్మీయులే, దేవుని కొరకు ఏది ఇవ్వడానికైనా సిద్ధం కలిగినటువంటి వ్యక్తులు. ఇలాంటి బర్నబా గారికి ఎవరండి దగ్గర బంధువు? ఇప్పుడు ఇంచుమించుగా మేనల్లుడు వరుస వచ్చేటటువంటి వారు ఈ మార్కు గారు. మరి ఆయనే ఆత్మీయంగా ఉన్నప్పుడు, తల్లే ఆత్మీయంగా ఉన్నప్పుడు మార్కు గారిని కూడా ఎలా పెంచి ఉంటారండి? యవ్వన బిడ్డని దేవుళ్ళలోని చక్కగా పెంచి ఉన్నారు. అందుకనే కిందకు వచ్చేటప్పటికండి బర్నబా లాంటి వ్యక్తి వారి జీవితంలో ఉన్నారు, మరియమ్మ లాంటి వ్యక్తి మార్కు జీవితంలో మనకి కనబడుతున్నారు. కాబట్టి వాళ్ళు చక్కని జీవితాన్ని దేవుళ్ళలో వాళ్ళు నడిపింపుకోగలుగుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇక మూడవదిగా చూస్తేనండి ఇప్పుడు మార్కు గారి గురించి, ఇప్పుడు బర్నబా గారి గురించి ఒక మంచి మాటను చూసుకున్నాం. ఆయన హెచ్చరిస్తూ అందరినీ దేవుని వైపు తిప్పేటటువంటి వ్యక్తి బర్నబా గారు. కాబట్టి ఇప్పుడు అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో మరొక మాట చూస్తే 12వ అధ్యాయం 25వ వచనంలో, 12వ అధ్యాయము 25వ వచనంలోని ఇప్పుడు మార్కు గారి జీవితాన్ని మనం చూద్దాం. మార్కు గారి పరిచర్యలో ప్రయాణము ఎలా కొనసాగించబడిందో మనం చూస్తే 12వ అధ్యాయము 25వ వచనంలో బర్నబా చెప్పాను కదండి, వారి దగ్గర బంధువు బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అని మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. అంటే మార్కు గారిని ఏం చేశారండి? ఇద్దరు సేవకులు వెంటబెట్టుకొని పరిచర్యలో తిరగడం ప్రారంభించారు. మరియమ్మ గారు ఏ విధంగా అయితే పరిచర్యకు సహకరిస్తూ నిలబడిందో మార్కు గారు కూడా ఎలాగొన్నారు? ఇటు బర్నబాతోటి, అంతేకాకుండా సౌలు గారితో అంటే పౌలు గారితో పరిచర్యలో నడవడానికి మార్కు గారు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కిందకు వచ్చేటప్పటికి అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తేనండి అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది మార్కు గారి గురించి. ఇది వారు కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత, 13వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకియకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలీములో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయుచుండిరి. యోహాన్ అంటే ఎవరని చెప్పానండి? మార్కు గారికి ఉన్నటువంటి మరి ఒక పేరు. ఏం చేస్తున్నారు? మొదట ఆయన జీవిత ప్రయాణంలో మరియ గారి కుమారుడు అని తెలుసుకున్నాం, బర్నబా గారికి సమీప బంధువు అని తెలుసుకున్నాం. మూడవదిగా బర్నబా సౌలు లాంటి మంచి సేవకులతో ఆయన ఏం చేశారండి? మార్కు గారిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయారు. మార్కు గారి జీవితం బాగోకపోతే, వ్యక్తిగత జీవితం బాగోకపోతే మంచి సేవకులు వెంటబెట్టుకొని తీసుకెళ్ళగలుగుతారండి?
తీసుకెళ్ళలేరండి. ఎందుకనంటే ఎవ్వరు వాక్యం చెప్పినా కూడా ఎదుటి వాళ్ళు ఒకటి చూస్తారు, ఏంటో తెలుసా? పరిశుద్ధత. వాళ్ళు పరిశుద్ధమైన వారా, మరి దేవునికి ఉపయోగపడేవారేనా, వారు వాక్యం చెప్తే మేము వినాలంటే ఆసక్తి ఉండాలి అంటే వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఏం చేస్తారండి? స్కాన్ చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు. కాబట్టి బర్నబా గారు, సౌలు లాంటి మంచి వాక్య పరిచర్య చేసే సేవకులే వెంట ఎవరిని తీసుకుని వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు పరిచర్యకి మార్కు గారిని తీసుకెళ్ళిపోతున్నారు. మరి మార్కు గారు వెంట వెళ్ళి ఏం చేస్తున్నారు? మరి వెంట వెళ్ళి ఏం చేస్తున్నారు అని ఒకవేళ ఆలోచిస్తేనండి, కిందకు వచ్చేటప్పుడు చదివాం కదండి, వాళ్ళు కుప్రాకు వెళ్ళారు, సలోమీకి వెళ్ళారు. అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. బర్నబా గారు, సౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే యోహాను మాత్రం వారికి ఏం చేశారండి? ఉపచారం చేశారంటే అండి. అంటే మార్కు గారి జీవితంలో ఏం చూస్తున్నాం? సేవకులకి వెళ్ళి ఏం చేశారు? తోడుండి నిలబడి వారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వారు వెంట మార్కు గారు వెళ్ళారు. ఎక్కడికంటే అక్కడ సమాజ మందిరంలో వాక్యం వాళ్ళు ప్రకటిస్తుంటే వీళ్ళు కూడా వారు వెంబడి వెళ్ళిపోయారు. మార్కు గారు వెళ్ళి ఏం చేస్తున్నారు? ఊరకనే కూర్చున్నాడా? లేకపోతే సౌలు గారు, బర్నబా గారు వాక్యం చెప్తుంటే చక్కగా విందామని ఒక మూలని ఎక్కడైనా వెళ్ళి బైబిల్ పట్టుకొని కూర్చున్నారా? లేదండి. వారు వాక్యం చెప్తుంటే సేవకులు ఈయన ఏం చేస్తున్నారట? మార్కు గారు ఏం చేస్తున్నారు? పరిచారం చేస్తున్నారు, ఉపచారం చేస్తున్నారు. ఉపచారం అంటే పౌలు గారికి, బర్నబా గారికి నీళ్ళు అందించడం, ఆహారం అందించటం, ఏదైనా సమస్య వస్తే అది చూసుకోవటం. నిజమే కదండి? సేవకులకి ఎంత వాక్యం చెప్పాలన్న ఆసక్తి ఉన్నా వెనక సహకరించేవారు లేకపోతే ఏమీ చెయ్యలేరు. ఇప్పుడు పౌలు, బర్నబా గారు వాక్యం గంటాపదంగా చెప్పగలుగుతారు, కానీ మరి వారి అవసరతలు కొరకు చూసుకునేవారు ఉండాలి కదండి. అందుకు మార్కు గారు వెళ్ళిపోయారండి. మరి మార్కు గారిని ఎవరు పంపించుంటారు? మార్కు గారిని ఎవరు పంపించుంటారు? ఎవరండి? ఎవరు పంపించుంటారు చెప్పండి? పౌలుతో, బర్నబాతో నువ్వు వెళ్ళు నాయన, సేవకు వెళ్ళు, పరిచారం చెయ్యు, వాళ్ళు తిన్న ఆహారాన్ని వడ్డించు, వాళ్ళకి నీళ్ళు అందించు, వాళ్ళకి బట్టలు ఏమైనా ఉంటే అవి వాష్ చేసి ఇవ్వు, లేకపోతే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి శుభ్రం చెయ్యు, అన్ని సపర్యలు నువ్వు చెయ్యి, ఉపచారం చెయ్యని సేవకులతో ఎవరు పంపించుంటారండి? తల్లి అయినా మరియమ్మ గారు చెప్పుంటేనే ఆయన ముందుకి వెళ్తారండి. నిజమే కదండి? పిల్లలకి మొదటి బడి ఎవరండి? తల్లి ఒడే అంటారు. తల్లిగా ఆమె అంత ఆత్మీయంగా ఉన్నప్పుడు బిడ్డకి ఏం నేర్పిస్తుందండి? మనమైతే ఏమంటాం? నా కొడుకు ఇంజనీర్ అయితే బాగుంటుంది, నా కొడుకు కూతురు డాక్టర్ అయితే బాగుంటుందని ఆ చదువులను చదివించడానికి ఏం చేస్తామండి? ఇష్టపడిపోతూ ఉంటాం. ఎవరైనా నా కుమారుడు, నా కూతురు సేవకులు అయితే బాగుంటుందని ఎంతమంది అనుకుంటారు చెప్పండి? సేవకులకి సహకారంగా వెళ్ళండి అని ఎంతమంది పంపిస్తారు చెప్పండి? మీ పిల్లల్ని సేవకులకి సహకారులుగా పంపించేవారు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ముందుగానే వెళ్ళండి, బరకాలు వేయండి, తొడవండి, చూడండి, సేవకు ఏదో అవసరతలు ఉంటే అని ఎంతమంది సేవకుల దగ్గరికి పంపించగలుగుతారంటే పంపించరండి. కానీ స్కూళ్ళకి అయితే తెల్లారి అలారం మోగక ముందే లేపేస్తాం, అలారం బస్సు రాకముందే బయటకు గెంటేస్తాం, వెళ్ళిపో, నడువు స్కూల్కి నడువు. కాలేజీలకి అయితే అంతే. అంటే వాటికి ఏం చేస్తాం? టైం స్పందిస్తాం, టైం టు టైం వాళ్ళని అక్కడికి పంపిస్తాం. మరి సేవకి కానీ మరియమ్మ గారు అలా చేయలేదండి. మార్కు గారిని ఆత్మీయంగా నిలబెట్టింది. అందుకే బర్నబా గారు, పౌలు గారు వాక్యం చెప్తారు, నువ్వు వాళ్ళకి ఏం చేయి? సపర్యలు చేయి, పరిచారం చేయి, వాళ్ళ అవసరతలన్నీ కూడా నువ్వు చూడు అని వెంట పంపించిందండి. తల్లి పంపిస్తే నాయన చక్కగా నిలబడి ఉండాలి. నిలబడ్డాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం చేశానండి? ఊరకనే కూర్చోలేదు, చక్కగా కుర్చీలు వేసుకొని కూర్చోలేదండి. వాళ్ళకి ఏం అవసరతలు ఉన్నాయో అవి ఉపచారం చేసి రాయించబడింది కదండి. యోహాను అంటే మార్కు గారు వారికి ఏం చేశారు? ఇదిగో ఉపచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఉపచారం చేయడానికి, సేవకులకి పరిచర్య చేయడానికి ఆయన ఏం చేయలేదండి? సిగ్గు పడలేదు. ఈరోజు మా అన్న మందిరంలో కొంతమంది వస్తారండి పిల్లలు, ఇదిగో ఈ ముందు కూర్చున్న పిల్లలండి ముందే వస్తారు, అమ్మగారు ఏం కావాలి, అమ్మగారు ఏం చేయాలి అని అన్నయ్య వాళ్ళకి సహాయం చేస్తారు, బరకాలు వేయడంలో సహాయం చేస్తారు. ఈరోజు వాళ్ళు లహరి వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళు నిన్నటి నుంచి నా ఇంట్లో పనులు చేస్తూనే ఉన్నారు. చర్చ్ అంతా వాళ్ళే నూకేశారు, బరకాలన్నీ వాళ్ళే వేసేసారు, కింద వంటల్లో కూడా వాళ్ళ చేతులు అందాయి. అంటే ఈరోజు పిల్లలకి పంపిస్తే వస్తారంటే వస్తారు. ఇంకా ఎవరు? రూతు వాళ్ళ పిల్లలు బంటి, ప్రసన్న, వాళ్ళు కూడా గంట ముందే వచ్చేస్తారు.
అన్ని వాళ్ళు శుభ్రం చేసి వేయడానికి మాకు ఎంతగానో సహకరిస్తారండి. పెద్దవాళ్ళలో ఆసక్తి తక్కువైపోయింది, కానీ పిల్లల్లో ఆసక్తి చాలా ఉందండి. కానీ చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? నువ్వు చర్చికి పోయి ఏం చేసినావంటే బరకాలు వేసినావమ్మా, చీపురుతో ఊడ్చినామ్మా అంటే నువ్వెందుకు ఊడుస్తావు? ఎవరో ఊడ్చుకుంటారులే, నువ్వు ఇంకోసారి వెళ్ళకు అనేవాళ్ళు కూడా ఉంటారండి. పిల్లలు చేసే సేవని, ఆ సేవ పరిచయం కూడా ఆపేసే తల్లిదండ్రులు ఉంటారు. అంటే పిల్లల ఆసక్తిని ఏం చేస్తారు? చిన్నప్పుడే చంపేస్తారు. నువ్వు వెళ్ళకు, ఎందుకు వెళ్తావు? సంఘానికి ముందే ఎందుకు వెళ్తావు? టైం టు టైం వెళ్ళేసి టైం టు టైం మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. కాబట్టి నువ్వు ముందు వెళ్ళకని ఆపే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఈ తల్లి ఏం చేసింది? మార్కు గారిని వెళ్ళు, ఏ ఊరు వెళ్తావు? పక్కనే కాదండి సంఘం. ఉపచారం చేయడానికి ఎక్కడెక్కడికో వాళ్ళు వెళ్ళిన ప్రదేశాలంతా కూడా ఓడ ప్రయాణం, నీటిలో ప్రయాణం, సముద్ర ప్రయాణాలు, మరి అరణ్య ప్రయాణాలు, అలాంటి ప్రయాణాలు గుండా మార్కు గారు ఈరోజు పరిచర్యలో చక్కగా వాడబడ్డాడు. వెనక ఎవరున్నారండి? తల్లి మరియమ్మ గారు ఉన్నారు. అంతేకాకుండా సమీప బంధువైన బర్నబా గారు కూడా వాళ్ళకి అంత చక్కగా పరిచర్య చేయి అని ఎంతో ప్రోత్సహించారు. అయితే ఈ సమయంలోని మళ్ళీ అదే అపోస్తల కార్యంలో చూడండి, 13వ అధ్యాయం 13వ వచనంలో చక్కగా పరిచర్య చేస్తున్నటువంటి మార్కు గారు అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 13వ వచనంలోని తరువాత పౌలును అతనితో కూడా ఉన్న వారందరూ ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులేలోనున్న పెర్గేకు వచ్చి అక్కడ సువార్త పరిచర్య చేశారు. అచ్చట ఆ పెర్గే అనే ఊరిలోని యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయారు. అప్పటి వరకు పరిచర్య చేసాడండి మార్కు గారు మంచిగాన, ఆశతో ఆసక్తితోటి. పెర్గే అనే ఊరికి వచ్చి అక్కడ పరిచర్య చేస్తున్న సందర్భంలోని యోహాను అంటే మార్కు గారైన యోహాను ఏం చేశారంటే అండి, ఆ పరిచర్యను విడిచిపెట్టి, ఆ సేవకులు విడిచిపెట్టి తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోయాడు. తిరిగి యెరూషలేములో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఎందు నిమిత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయాడో మరి తట్టుకోలేకపోయాడా ఆ శ్రమలో? ఎందుకంటే పరిచర్య అంటే ఏమి చిన్న విషయం కాదండి. సమయానికి ఆహారం ఉండదు, సమయానికి దాహం తీరదు, సమయానికి నిద్ర ఉండదు, మంచి ఫ్లైట్లో ప్రయాణాలు ఏమీ కాదు, సముద్ర గుండాల ప్రయాణాలు. ఆ సముద్రంలో వెళ్ళేటప్పుడు మంచి తుఫాన్ వచ్చేసింది అనుకోండి పెద్దగా, ఆ ఓడ అటు ఇటు పడి చనిపోవడమే. ఎంత మంచి టెక్నాలజీలతో ఉన్నాయా? అప్పుడేదో చిన్న చిన్న పడవలు. అలాంటి ప్రయాణాలు చూసి భయపడ్డాడో మనకు తెలియదు. ఆ పరిచర్యలో బాబోయ్ ఎంత పరిచర్య నేను చేయలేనని భయపడ్డాడో మనకు తెలియదు. ఎంత ఉపచారం, ఎంత సేవ నేను చేయాలని భయపడ్డాడో మనకి తెలియదు. కానీ పెర్గే అనే ఊరిలో సేవకులు విడిచిపెట్టేసి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు. నిజంగా అండి, సేవను విడిచిపెట్టి ఎప్పుడు తిరిగి వెళ్ళకూడదండి. ఎప్పుడైతే సేవని, దేవుని సేవని, పరిచర్ని, సేవకుల్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయిన వారు భ్రష్టాత్మకు అప్పజెప్పబడతారు. తిరిగి మళ్ళీ దేవుళ్ళలోకి అస్సలు రాలేరు. కాబట్టి ఎప్పుడైనా సేవకులు ఆనుకునే విధంగానే ఉండాలి. అబ్రహాముని ఆనుకున్నంత వరకు లోతు కుటుంబం లోతు కుటుంబం ఎంతో బహుగా అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే అబ్రహాముని విడిచి దూరంగా వెళ్ళిపోయాడో, సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోయాడో, సొదొమ గొమొర్రాకి ఏమొచ్చిందండి? నాశనం వచ్చింది. చివరికి లోతు భార్యే ఉప్పు స్తంభం అయిపోయి ఈరోజు మన అందరికి ఒక పాఠంగా నిలిచిపోయింది. అలాగే తిన్నని మార్గాన్ని, దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన బిలాము ఇదిగో దొంగ మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు చెప్పాలని బయలుదేరుతుంటే దేవుడు గాడిదతో బుద్ధి ఆయనకి చెప్పాడు. ఆయన కూడా త్రోవ తప్పి తిరిగి వెళ్ళటం మనము చూస్తున్నాం. మనందరూ తెలుసుకుంది ఒక మంచి ఉపమానం. తండ్రికి 2 కుమారులు ఉంటే పెద్ద కుమారుడు హత్తుకొని ఉన్నాడు. చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దూరంగా. ఏదో సంపాదిద్దాము, ఏదో పోగేసుకుందాము, అభివృద్ధి చెందేద్దాం అనుకున్నాడు. కానీ ఏం చేశాడండి? అంతా పోగొట్టుకున్నాడు. చివరికి పందులు తినే పొట్టు తినాలనే ఆలోచనకి వచ్చేసాడు. ఏమైనా మిల్చుకున్నాడా? ఏమైనా సంపాదించాడంటే ఏమీ లేదండి. తండ్రిని విడిచిపెట్టి నాశనం అయిపోయాడు తప్ప ఏమీ సంపాదించుకోలేదు. మన అందరికీ తెలుసు నయోమి గారు బెత్లెహేములో కరువు వచ్చిందని దేవుని సన్నిధిని, దేవుని బిడ్డల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది.
మోయాబు దేశానికి. మరి అక్కడ ఏమైనా సంపాదించుకుందంటే ఏమీ లేదు. భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకుంది, తిరిగి ఎక్కడికి వచ్చిందండి? మారు మనసు పొందుకొని బెత్లెహేముకి వచ్చింది. అప్పుడు ఆశీర్వదించబడింది. అప్పుడు సమాధానంతో ఆమె జీవితాంతం బ్రతికింది. ఇలాగా ఎంతోమంది బైబిల్ గ్రంథంలో దేవుని విడిచిపెట్టిన వారు మనకు కనబడతారు, దైవ సేవకులు విడిచిపెట్టిన వారు మనకు కనబడతారు, భక్తుల్ని విడిచిపెట్టిన వారు ఎంతోమంది కనబడతారు. వారి జీవితాలు మీరు చదవండి, నాశనము, అంతము, బలహీనతలు ఇవే కనబడితే భ్రష్టాత్మకు అప్పజెంపిన వారంగానే, చెడిపోయిన వారుగానే మనకు కనబడతారు. కానీ ఎవ్వరిలో కూడా మనకి ఆశీర్వాదాలు కనబడవు. ఈరోజు మనకైనా అదే పాఠం ఏంటి? శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పరిచర్య చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయండి. ఈరోజు మాకైనా అంతేనండి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ పరిచర్యను మేము విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టడానికి మేము ఇష్టపడలేదు. ఎలాంటి పరిస్థితులైనా దేవుని సేవ చేయాలని ఎన్నో గ్రామాలు వెళ్తూ ఉంటామండి, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్యక్రమానికి వెళ్తే ఎన్నో గంటలు కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే రెడీ అవ్వరు కదండి అంత బేగం. సేవకులను అయితే పర్ఫెక్ట్గా 1 గంటకు వచ్చేయమని చెప్తారు, వాళ్ళు పర్ఫెక్ట్గా చేసేస్తాం అన్నట్టుగా మాకు చెప్తారు. అది 4 అవుతుంది. మేమేమొచ్చి మేమే లేట్ అయిపోతామని మేము వెళ్ళిపోతాం. అక్కడ చూస్తే 4 అవుతుంది. ఈ 4 గంటలు అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. మా సమయం ఒక్కొక్కసారి ఏమైపోతుందండి? వృధా అయిపోతుంది. అయినా సరే అక్కడ వాక్యం చెప్పే అవకాశం ఉన్నప్పుడు దేవుడు ఎవరో ఒకరు బలపరుస్తాడని ఆశతో వెళ్తామండి. ఈరోజు చాలామంది అనుకుంటున్నారండి, అక్కడ ఇక్కడ వింటున్నాం, నవ్వు వస్తుంది, మరి ఏం చేస్తాం, చెప్పాలి తప్పదు. ఫోటోలు పెట్టుకుంటామండి స్టేటస్లో, ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఫోటోలు పెడతాం. చాలామంది అనుకుంటున్నారు, అమ్మగారు అయ్యగారు అన్ని కార్యక్రమాలు చేసేస్తున్నారు, ఎన్ని వేలు వచ్చేస్తున్నాయో అనుకుంటున్నారు. రావండి. మేము వెళ్ళేది ఎందుకో తెలుసా అండి? ఎవరైనా కుటుంబ పరంగా పిలిచే వాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా మీరు వాక్యం చెప్తే, ప్రార్థన చేస్తే మాకు మంచి జరుగుతుందని పిలిచేవారు ఉంటారండి. అలాగే వెళ్తాం. కానీ అక్కడ దేవుని కృపను బట్టి మరి సేవకులు అవకాశాలు ఇస్తూ ఉంటారు. మొన్న దేవరాజ్ అనే మీ కార్యక్రమానికి వెళ్ళాం. ఎవరు? రాణి, నేహారిక, మేము అందరం వెళ్ళాం. ఆమెకు చక్కని పాట అవకాశం ఇచ్చారు, నాకు వాక్యం అవకాశం ఇచ్చారు. అనుకోకుండా మంచి వాక్యాన్ని ప్రకటించాం. మాకు అదే సంతోషం, మాకు అదే కడుపు నిండిపోద్ది. కొన్ని వెళ్తేనండి ఒక్కోసారి కానుకలు ఇవ్వరండి, కానీ పరిచర్య చేసి వచ్చామని ఆనందం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇచ్చిన కానుక మా ట్రావెల్ ఛార్జీలకు కూడా సరిపోవండి, పెట్రోల్ కూడా సరిపో. కానీ అయినా సరే దేవుడు ఇంకెక్కడి నుంచైనా మమ్మల్ని దీవిస్తాడు. మమ్మల్ని అయితే ఆకలితో పస్తులతో ఉంచనియట్లేదు కదా అని మేము ఏం చేస్తామంటే ప్రతి కార్యక్రమానికి వెళ్తాం. మరి స్టేటస్లు ఎందుకు పెట్టుకుంటాం అంటే ఒకటే విషయం, పరిచర్య జరుగుతుంది, సంఘం ఏమి చచ్చిపోలేదు, సంఘం ద్వారా సేవకులు పరిచర్య జరిగిస్తున్నారని నలుగురికి తెలియడం కొరకు మేము స్టేటస్లు పెడతాం. అందులోని మా చీరలు చూపించుకోవడానికో, అయ్యగారు సూట్ లేదనుకోండి, మంచి వైట్ షర్ట్ చూపించుకోవడానికో పెట్టమండి. మా సంఘం నుంచి మా సేవకులు ఏదో ఒక ఊరు వెళ్తున్నారు అంటే మీకు కదా మంచిది. అలా కాకుండా మేము ఇక్కడే కూర్చున్నాము, మీరే తెచ్చి పోషించండి అంటే మీకు ఎలాగుంటుంది చెప్పండి? తెచ్చి పోషిస్తారా? మమ్మల్ని ఇస్తారా? మాకు నెల వేలుకు వేలు ఇవ్వలేరు కదండి. మేము మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడితో మేము ఆగిపోవద్దు, ఈ 4 గోళ్ళ మధ్య మాకు ఉండాలని ఎప్పుడూ లేదండి. అందుకే సంఘం నింపుకోవడానికి ఎక్కువ మేము ప్రయాసపడం. 10 మంది వచ్చినా మాకు చాలు, 5 మంది వచ్చినా చాలు, మంచివారు సంఘానికి క్షేమంగా ఉన్నవారు 5 మంది వచ్చినా మాకు చాలు అని మేము సంఘాన్ని నడిపిస్తున్నాం. కానీ ఆయా సువార్తలు ప్రకటించడానికి ఆయా గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్తుంటే అండి, ఒక్కొక్కరు దగ్గరకు వచ్చి అన్న వాళ్ళ దగ్గర మా దగ్గర చెప్తూ ఉంటారు, ఎంత మంచి వాక్యం చెప్పారమ్మా, ఎంత మంచి వాక్యం అందించారు అయ్యగారు. కానీ ఇదే వాక్యం అండి మేము అనేక గ్రామాల్లో ప్రకటిస్తుంటే మళ్ళీ అవకాశాలు ఇస్తున్నారు మాకు. ఆయా కార్యక్రమాల్లో మళ్ళీ ప్రార్థన చేయించుకుంటున్నారు, మళ్ళీ సంఘానికి ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు సంఘానికి దూరం అవ్వాలని ఎప్పుడు అనుకోవద్దు, సంఘ సేవకులు విడిచిపెట్టాలని కూడా ఎప్పుడు అనుకోకూడదు. మార్కు గారు ఇక్కడ ఏం చేశారండి? ఆ సేవను భరించలేకపోయాడు, భరించలేకపోయాడు మనకు తెలియదు. కానీ పౌలును బర్నబాను విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనం అక్కడ చూస్తున్నామండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మార్కు గారి గురించి రాయించబడింది. చూద్దామా? మార్కు అపోస్తల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 38వ వచనం. అయితే పౌలు పుంపిలేలో
పుంపులియలో పని కొరకు తమతో కూడా తమ్ముని విడిచిన వానిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. ఆ పైన 37వ వచనం చూద్దామండి. అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అంటే ఇప్పుడు ఇంకొకరి గ్రామానికి సువార్తకు వెళుతుంటే బర్నబా గారు అంటున్నారు, మళ్ళీ మార్కుని పిలుచుకుందాం, మళ్ళీ మార్కుని తీసుకొని వెళ్దాం పుంపులియకు సువార్తకు అని బర్నబా గారు అంటున్నారు. అయితే పౌలు గారికి ఏమైందో తెలుసండి, మనల్ని మధ్యలో విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి, మనల్ని విడిచిపెట్టి తిరిగి వెళ్ళిపోయిన వ్యక్తిని మన వెంబడి మళ్ళీ తిప్పుకోవడం యుక్తమో కాదు అని పౌలు గారు అంటున్నారు. వారిలో చూడండి 39వ వచనం, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకడు విడిచి వేరైపోయారు. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిపోయారు. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువును కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సురియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుంది. ఇక్కడ చూడండి, మార్కు ద్వారా మళ్ళీ ఇద్దరు సేవకుల మధ్య ఏమైందంటే తీవ్ర వివాదం పుట్టేసిందట. బర్నబా గారేమొచ్చి మార్కు గారిని తీసుకెళ్దాం, పౌలు గారేమొచ్చి మధ్యలో విడిచిపెట్టిన మార్కును మళ్ళీ తీసుకెళ్ళద్దు, మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతాడేమో ఎవరికి తెలుసు. ఆయన తీసుకెళ్ళడం, సువార్త పరిచర్యకు ఆయన తీసుకెళ్ళడం నమ్మదగినది కాదు, మళ్ళీ మధ్యలోనే వెళ్ళిపోతాడేమో అని పౌలు గారు. బర్నబా గారేమొచ్చి మార్కు గారి వైపు ఓటు, పౌలు గారికి ఏమొచ్చి అది ఇష్టమో లేదు ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి. కానీ బర్నబా గారు పౌలు గారి మధ్య మార్కు వల్ల వివాదం పుట్టింది, తీవ్రమైన వివాదం పుట్టిందంటే ఈ వివాదం వల్ల ఆఖరికి ఏమైందంటే బర్నబా గారు మార్కు గారిని తీసుకొని కుప్రాకి వెళ్ళిపోయారు, పౌలు గారు శీలాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇద్దరు ఏమైపోయారంటే పౌలు బర్నబా అప్పటి వరకు కలిసి పరిచయం చేశారు, ఇప్పుడు మార్కు వల్ల ఇద్దరు చెరొక త్రోవకి వెళ్ళిపోయారు. అంటే బర్నబా గారి ఉద్దేశం ఏంటండి, మార్కు నా సమీప బంధువు, ఆయన నేను సేవలో పురుకొల్పపోతే ఇంకెవరు పురుకొల్పుతారు, ఆయన సేవలో నేను వినియోగించుకోకపోతే ఇంకెవరు ఆయన సేవలో నడిపించగలుగుతారు అన్న మంచి ఉద్దేశమేనండి, మంచి ఉద్దేశమే. అందుకే ఈ రోజుకైనా మేమైనా సరే అండి, మా స్నేహితులైనా మా బంధువులైనా మాకు తెలిసిన వారినైనా సేవలో ఇంక్లూడ్ చేస్తాం. ఎందుకు సేవలోకి రండి, ఏదో ఒక సేవా పరిచయలో మీ చేయూతని ఇవ్వండి, మీరు సహాయం చేయండి, మీరు పరిచర్య చేయండి, ఈ పని చేయండి ఆ పని చేయండి అని ఎందుకంటామంటే ఇదిగో వెనకబడి వెళ్ళిపోకూడదు, ఎవరు కూడా వెనక తట్టు దేవునికి వెనకకి వెళ్ళిపోకూడదు. పురుకొల్పేవారు ఉంటే ఇంకా మంచిగా చేస్తారని అవకాశము ఎందుకు ఇస్తామంటే పాటలు పాడండి అమ్మని ఎందుకంటాం, మీరు ఇంకా వెనక్కి వెళ్ళిపోకూడదు, పాటలు రోజు రోజుకి తర్ఫీదు అవ్వాలి, ఉత్సాహంతో మంచిగా ఉజ్జీవంతో దేవుల్లో నడవాలని ప్రార్థన అవకాశాలైనా, పాటల అవకాశాలైనా, వాక్యం చెప్పండి అనే అవకాశాలైనా, సాక్ష్యాలు చెప్పండి అనే అవకాశాలైనా ఎందుకు ఇస్తామంటే ఇదిగో పురుకొల్పబడాలి, దేవుల్లో పురుకొల్పబడాలి, ముందుకి వెళ్ళాలన్న ఆశతో. ఈరోజు బర్నబా గారు ఏం చేశారండి, మార్కు గారిని ఇలా విడిచిపెడితే తప్పిపోతాడు కాబట్టి నేను ఆయన్ని పట్టుకొని నేను సేవకి వెళ్ళిపోతానని ఏం చేశారు బర్నబా గారు, మార్కుని వెంట పెట్టుకొని సువార్త పరిచర్యకి వెళ్ళిపోయారండి. ఈ లెక్క పొంటి మనం చూస్తేనండి బర్నబా వలన మార్కు పరిచర్య ఏమైందండి, కొనసాగింపబడింది. లేకపోతే ఆ యెరూషలేములోనే ఉండిపోయేవాడు, కానీ అలా ఉండలేదండి. ఆయా ప్రాంతాలు బర్నబా గారితో చక్కని సేవ ఆయన చేశారు. నిజమేనండి, బర్నబా గారికి ఆ మంచి లక్షణం ఉందండి, ప్రోత్సహించే లక్షణం. పౌలు గారిని కూడా ఆయన ప్రోత్సహించారు, పద సువార్తకి వెళ్దాం. ఇప్పుడు బర్నబా గారు మార్కు గారిని కూడా ఏం చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, పద నాతో పాటు కుప్రాకు పద, అక్కడ పరిచర్య చేద్దాం. మంచిది కదండి, ప్రోత్సహించే లక్షణం ప్రతి ఒక్కరికి ఉండాలి. మేము వాక్యం చెప్పలేము, కానీ వాక్యం చెప్పే వాళ్ళకి ఏం చేయాలండి, ప్రోత్సహించాలి. మేము 4 ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పలేము, కానీ వాక్యం చెప్పే మా సేవకులకు మేము ఏం చేయాలి, ప్రోత్సహించాలి. మాట చేతన, క్రియల చేతన, పనుల చేతన ఏ విధంగా మనం ప్రోత్సహించగలుగుతామో ఆ విధంగా ప్రోత్సహిస్తేనే కదండి వారు బలపడతారు అని అనుకోవాలండి. బర్నబా గారికి ఆ మంచి ఉద్దేశం ఉందండి, ప్రోత్సహించే ఉద్దేశము. అందుకేనండి చివరిగా మనం ఆలోచిస్తే మరి మార్కు గారు మరియ గారి ఇంట్లో చక్కగా ఎదిగినటువంటి కుమారుడు, బర్నబా గారి సమీప బంధువుగా మంచి పరిచర్యలో నడిచినటువంటి కుమారుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నబా పౌలు గారి చేతి కింద ఉపచారం చేసి నడిచి
మళ్ళీ తిరిగి దేవుని విడిచి వెళ్ళిపోయిన మార్కు గారు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? సేవలోకి వచ్చారు. మరి తన జీవితం చివరి ప్రయాణంలోనండి ఆయన గురించి ఏ పౌలు గారైతే ఈ మార్కు వద్దు, సేవకి ఈయన అస్సలు వద్దు అని తీవ్ర వివాదం గొడవ పెట్టుకున్నారో, అదే పౌలు గారి నోట మార్కు గారి నుంచి అద్భుతమైన మాటలు చెప్పారండి. ఇవి చూసుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇది పౌలు గారు తిమోతికి రాస్తూ మాట్లాడుతున్న మాట. పౌలు గారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? లూకా మాత్రమే నా దగ్గర ఉన్నారు, మార్కును వెంట పెట్టుకొని రా తిమోతికి చెప్తున్నాడండి. మార్కు అక్కడ ఉంటాడు, ఆయన వెంట పెట్టుకొని రా. ఎందుకు వెంట పెట్టుకొని రావాలి? అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఏ పౌలు గారైతే మార్కు వద్దు, సేవకు పనికిరాడు అన్నారో, ఈరోజు ఏమంటున్నారండి? అదే పౌలు గారు బర్నబా గారి నీడలో మార్కు ఎంత గొప్పగా పరిచారకుడిగా అయ్యాడో తెలుసుకొని, ఆల్రెడీ పౌలు గారు కూడా ఉపచారం చేశాడు కదండి, ఇవన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని తిమోతికి అంటున్నారు, తిమోతి లూకా ఒక్కడే నా దగ్గర ఉన్నాడు, కాబట్టి మార్కును కూడా నువ్వు తీసుకొని రా, నా దగ్గర తీసుకొని రా. ఎందుకయ్యా అంటే ఆయన మంచి పరిచారకుడు, నాకు చక్కగా ప్రయోజనకరంగా ఆయన మంచి పనులు చేస్తాడు. గొనుగోడు సొనుక్కోడు ఏమనడు. ఏ పని చెప్తే ఆ పని, ఏ ఉపచారం చెప్తే ఆ ఉపచారం ఆయన చక్కగా నాకు చేసి పెడతాడు. కాబట్టి ఎవరిని తీసుకొని రా? మార్కుని తీసుకొని రా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఏ పౌలు గారు అయితే వద్దన్నారో మళ్ళీ తిరిగి ఆ పౌలు గారు ఏమంటున్నారు? మార్కు నాకు కావాలి అంటున్నాడు, మార్కు నాకు ప్రయోజనకారి అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. ఇంకో మాట చూద్దామండి. ఫిలోమోను పత్రిక, ఫిలోమోను హెబ్రీలకి ముందు ఒకటే అధ్యాయం ఉంటుందండి. ఫిలోమోను పత్రిక ఇదే తిమోతి పక్కనే ఉంటుంది చూడండి. ఫిలోమోను పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది. అందులో 24వ వచనం అపోస్తులైన పౌలు గారే మార్కు గురించి చెప్తున్న మాట. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రాయు, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లోకాయు వందనాలు చెప్పుచున్నారు. ఇక్కడ మార్కు గురించి ఏమంటున్నారండి పౌలు గారు? నా జత పనివాడు, నా జత పనివాడు. చూసారా? అంటే నాతో పాటు ఏం చేస్తున్నాడు? కలిసి పరిచర్య చేసేటటువంటి మార్కు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయిన మార్కేనా? వద్దు అన్న మార్కేనా? పౌలు గారు వద్దు, నాకు ఈయన వద్దు అన్న మార్కేనా? అంటే అదే మార్కు ప్రయోజనకరుడు అయ్యాడు, సేవలో పరిచర్యలో మంచిగా నిలబడ్డాడు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నాతో జతగా కలిసి పరిచారం చేస్తున్నాడు. ఆ మార్కు గారు మీకు కూడా ఏం చెప్తున్నారు? వందనాలు చెప్తున్నారు. ఎంత గొప్ప సాక్ష్యంగా నిలబడ్డాడండి మార్కు గారు. ముందేమొచ్చి ఆయన ద్వారా తీవ్ర వివాదం అయింది, కానీ ఇప్పుడు ఆయన ద్వారా ఎంత మంచి మాటలు ప్రకటించబడుతున్నాయి. ఇంకో వచనం చూడండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును వందనాలు చెప్తున్నాను. నాతో కూడా చెరలో ఉన్న బర్నబాకు సమీప బంధువైన మార్కును. అంటే ఇప్పుడు ఏమైపోయిందండి? ప్రయోజనకారిగా ఉన్నాడు, ఉపచారం చేసేవాడు కొన్నాడు. ఆఖరికి పౌలు గారు చెరసాలలో ఉంటే ఆ చెరసాల బంధకాల్లో కూడా ఎవరున్నారు ఈరోజు? మార్కు గారు ఉన్నారు. ఈ కొలసీ పత్రిక అయిన చెరసాలలో ఉండి రాసిన పత్రిక అండి. నాతో చెరసాలలో ఉన్న మార్కు కూడా మీకు వందనాలు చెప్తున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి మార్కు? అంటే సువార్త పరిచర్య ప్రకటిస్తూ ఆఖరికి పౌలు గారితో పాటు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారండి? చెరసాలలోకి, జైలులోకి వెళ్ళడానికి కూడా సిద్ధపడి ఈరోజు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. అంటే ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు. మరి ఇంత గొప్ప సాక్ష్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, పరిచర్య నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దేవుని సేవకుల నుంచి విడిచి వెళ్ళిపోయాడు. మరి ఎలా పొందుకున్నాడు ఈ సాక్ష్యం అని అంటే ఒక్కటే మాట అండి. ఎలా పొందుకొని ఉంటాడు తెలుసా? తిరిగి యెరూషలేముకి తన ఇంటికి వెళ్ళినప్పుడు మరియమ్మ గారు ఏం చేసి ఉంటారు చెప్పండి? మందలించుంటారు, కోప్పడి ఉంటారు. నువ్వెందుకు సువార్త పరిచర్యలో విడిచిపెట్టి వచ్చేసావు? ఆ పరిచర్య నువ్వెందుకు విడిచిపెట్టావు? ఆ పరిచర్య దొరకడం ఎంత గొప్ప భాగ్యం మీకు తెలుసా?
ఎంత గొప్ప భాగ్యం, ఎందరికో దొరకని భాగ్యం నీకు దొరికింది. నీ భాగ్యాన్ని నువ్వు విడిచిపెట్టుకున్నావు. నిజమే కదండి. పరిచారకుడుగా ఉన్నాడు, జత పండుగ వాడిగా ఉన్నాడు, పరిచర్య చేయడానికి ఎంతో ప్రయోజనకారిగా ఉన్నాడు. అందుకేనండి ఈరోజు చాలామంది అండి పరిచర్య చేయడానికి ఇష్టపడరు, పరిచారం చేయడానికి ఇష్టపడరు. కానీ అందరికీ ఏం చేయాలో తెలుసా అండి? దేవుడు అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఈరోజు పరిచారం చేయడానికి, ఉపచారం చేయడానికి ఆయన ప్రయోజనకారిగా ఉన్నాడంటే నిజంగా తను తాను ఎలా తగ్గించుకున్నాడండి? ఎంత గొప్పగా తగ్గించుకున్నాడు. ఈరోజు మనం పరిచారం చేయడానికి ఇష్టపడం, కానీ మనకి పాట అవకాశం రావాలి, ప్రార్థన అవకాశం రావాలి, వాక్యం అవకాశం రావాలి, సన్మానం అవకాశం రావాలి, సన్మానం చేయించుకునే అవకాశం రావాలి. ఇవే మనకి కావాలి. మరి ఎవరైనా అమ్మగారు మరి ఈరోజు ఏం వంటలు ఉన్నాయి, ఏం కొయ్యాలి, ఎలాగా, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? చాలా తక్కువ మందే ఉంటారు. కాబట్టి ఈయన మార్కు గారు, నువ్వు అవన్నీ కోరుకోకు నాయనా, అవన్నీ నువ్వు కోరుకోకు. స్టేజ్ మీద ఉండాలని నువ్వు కోరుకోకు, నువ్వు పాట పాడాలని నువ్వు కోరుకోకు, ఏదో నువ్వు ప్రసంగం చేయాలని నువ్వు కోరుకోకు. ముందు ఇక్కడి నుంచి రా, పరిచారం చేసే దగ్గర నుంచి రా. మరి ఆ ఆహారం తిన్న ప్లేట్లు తీస్తావా, అవి తీసే దగ్గర రా. నీళ్ళేస్తావా, అక్కడి నుంచి రా. నువ్వు ఆ స్థితిలో నుంచి నువ్వు రా. అప్పుడు నేను దేవుడు గొప్పగా ఎత్తుకుంటాడు. ఇవన్నీ ఎవరు చెప్పుంటారండి? తల్లి చాలా బాగా చెప్పుంటుందండి. అందుకనే యెరూషలేములకు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తుంటారో తెలుసా? పేతురు గారి దగ్గర బలపడి ఉంటారు. ఎందుకంటే యెరూషలేము సంఘంలో పేతురు గారు ఉన్నారు. ఆ పేతురు గారి దగ్గర ఆయన చక్కగా బలపడి ఉంటారు. అందుకని చివరి మాటను చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇప్పుడు పేతురు గారు చెప్తున్న మంచి సాక్ష్యాన్ని చూద్దాం మార్కు గారి గురించి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. బాబెలులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్పుచున్నారు. ఈ మాట ఎవరు రాస్తున్నారండి? పేతురు గారు రాస్తున్న పత్రిక, పేతురు గారు రాస్తున్న మాట. ఏమని రాస్తున్నారు? ఇదిగో నా కుమారుడైన మార్కు మీకు వందనాలు చెప్తున్నాడు. నా కుమారుడు. ఎలా నా కుమారుడు ఇప్పుడు పేతురు గారికి అంటే, యెరూషలేము సంఘంలో పేతురు గారి చేతి కింద ఆయన ఎంతో గొప్పగా బలపడ్డాడు కాబట్టే, వాక్యంలో పరిచర్యలు స్థిరపడ్డాడు కాబట్టే పౌలు గారు మళ్ళీ పిలుచుకుంటున్నారు. పౌలు గారు మళ్ళీ పిలుచుకుంటున్నారు. అందుకే పేతురు గారు అంటారు నా కొడుకు. ఎందుకంటారు నా కొడుకు? ఈరోజు మేము ఎంతోమంది నా పిల్లలు అంటాం. ఎందుకు మా పిల్లలు అంటాం మిమ్మల్ని అందరినీ అంటే, మా చేత బాప్తిస్మాలు తీసుకున్న వారు ఉన్నారు, మా చేత మీరు దేవుని వాక్యంలో బలపడుతున్న వారు ఉన్నారు. కాబట్టి సంఘము మా పిల్లలు, సంఘం మా పిల్లలు, మా ద్వారా బలపడుతున్నారు కాబట్టి మీరు మా పిల్లలు, మేము కనిన మా పిల్లలు అంటున్నాం. మరి పేతురు గారు కూడా నా కుమారుడు అంటున్నారంటే, పేతురు గారు ఏం చేశారండి? మార్కు గారిని వాక్యం చేత ఆయన్ని కన్నాడు. మార్కు గారికి మరి దేవుని జ్ఞానాన్ని నేర్పి కన్నాడు కాబట్టే మార్కు గారి గురించి పేతురు అంటున్నారు నా కుమారుడైన మార్కు. నిజమే కదండి? ఎంత మంచి వాక్యం. మార్కు గారు ఎంత తన జీవితాన్ని ఎంత చక్కగా దేవుళ్ళో దినదినం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎలాగుంటున్నాం? దేవుళ్ళు ఒక్కోసారి తప్పిపోతామేమో, కానీ తిరిగి దేవుని దగ్గరికి రావాలి, సేవకుల దగ్గరికి రావాలి. నిజంగా పరిచారం చేయడానికి ఎక్కువ ఆశపడాలి. అలాంటి ఆశ ఉంటేనే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. అంతేగాని ఎప్పుడు మేమే చేయాలా అని ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు మేమే బరకలు ఎత్తాలా, ఎప్పుడు మేమే ఓడవాలా, ఎప్పుడు మేమే వంటలు చేయాలా, ఎప్పుడు మేమే కాయగూరలు కొయ్యాలా అని ఎప్పుడు అనుకోకండి. అది మీకు ఆశీర్వాదం. ఎవరు చేస్తే నాకేంటి, చెయ్యకపోతే నాకేంటి, నా పరిచర్య నేను చేస్తాను, నా ఉపచారం నేను చేస్తాను, నా చేతికి వచ్చిన సేవను నేను చేస్తాను అన్న హృదయం ఉంటేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చించుకుంటాడు. అనేక మంది మనల్ని గుర్తించే విధంగా ఆయన సేవలు మనల్ని ముందుకు నడిపిస్తాడు. అంతేగాని పరిచారం అంతా పక్కన పెట్టి అందరం కూడా ఇస్త్రీ చీరలకు కదలకుండా, ఇస్త్రీ షర్ట్లకు కదలకుండా చక్కగా వచ్చి ఆ టైంకి వచ్చి ఆ టైంకి వెళ్ళిపోతే అందులో ఏమీ ఫలితం ఉండదండి. ఫలితం ఉండదు. ఎందుకంటే నేను ఆ స్థితిలోంచి వచ్చాను. ఈ రోజుకి కూడా ఇస్తరాకులు అన్నీ ఎత్తేస్తాం అయ్యగారు, నేను ఈ రోజుకి తీస్తాం. చర్చంతా నూకేస్తారు అయ్యగారు, పిల్లలు నూకేస్తారు. మరి మిగతా వాళ్ళు కూడా చెప్తాం ఉపచారం చేయండి, అక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని చూస్తాడు అని చెప్తూ ఉంటామండి. ఎందుకో తెలుసా? దేవుడు ఆ చిన్న స్థితిని చూసి, ఆ చిన్న దాంట్లో మీరున్న నమ్మకత్వాన్ని చూసుకొని దేవుడు అత్యధిక సేవను మీకు దయచేస్తాడు. కాబట్టి మార్కు గారు అలా చిన్న స్థితిలోంచి వచ్చాడు కాబట్టి ఈరోజు పౌలు గారికి ఏమంటున్నారు? నా జత
పరిచర్య చేసిన మార్కు, నాకు ప్రయోజనకరమైన మార్కు. పేతురు గారు అయితే నా కొడుకు, నా కుమారుడు అని మార్కు గారి నుంచి ఎంత మంచి గొప్ప సాక్ష్యం మనం వింటున్నామండి. కాబట్టి చూడండి, క్రీస్తు సువార్తను ఆయా సంఘాలలో, ఆయా ప్రజలలో, ఆయా ప్రాంతాల్లో ఎంత గొప్పగా వెదజల్లు ఉండుంటే ఈరోజు దేవుడు నిలబెట్టుకున్నాడు. సేవకులు పొగడమే కాదు, సేవకులు గుర్తించడమే కాదు, దేవుడు హృదయంలో కూడా ఆయన మంచి స్థానాన్ని పొందుకున్నాడు. అందుకే దేవుడికి నచ్చాడు కాబట్టి, ఆయన ఉపచారం నచ్చింది, ఆయన పరిచర్య నచ్చింది, ఆయన తగ్గింపు స్వభావం నచ్చింది, ఆయన గుణగణాలు నచ్చాయి కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మార్కు పేరుతోటే మార్కు సువార్తను రాయించాడంటే ఆయన గురించి మనము ఆలోచించుకోవాలి. దేవుడికి ఎంత నచ్చుండుంటే పవిత్రమైన గ్రంథంలోనే ఆయన పేరుతో ఒక గ్రంథాన్నే లిఖించి ఉండాలి. ఈ మార్కు సువార్త అంతా కూడా అండి, అందుకే మీరు మార్కు సువార్త అంతా చదవండి. యేసుక్రీస్తు పుట్టుక గురించి ఉండదు, ప్రవచనాల గురించి ఉండదు, డైరెక్ట్గా ఆయన పరిచర్య గురించి ఉంటుంది. ఏదో పాప చదివింది కదండి, యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని ఉంటుంది చూడండి. అంటే ఆయన పుట్టు గురించి ఇంకా ఆయన పట్టించుకోలేదు, సువార్త ఎలా చేశారు యేసుక్రీస్తు గురించి పట్టించుకున్నారు. అందుకే సువార్త అంతా కూడా ఎక్కువ అద్భుతాలు కనబడతాయి, ఎక్కువ ఆశ్చర్యకార్యాలు కనబడతాయి, ఎక్కువగా యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని గురించి పరిచర్య చేశాడో కనబడుతుంది. అందుకే చివరిగా ఒక్క మాట చూసి ముగించుకుందామండి. మార్కు సువార్త, మరి మార్కు పేరుతో దేవుడు రాయించిన సువార్త, మార్కు ద్వారా దేవుడు క్రీస్తు సువార్తను వెదజల్లించిన ఈ సువార్తలోని ఒక్క మాట, మార్కు సువార్త 10వ అధ్యాయంలో మంచి మాటను రాయించారండి. యేసుక్రీస్తు ప్రభువు దేని కొరకు ఈ లోకానికి వచ్చారు? 10వ అధ్యాయము 43వ వచనం, మీరు అలా ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల అందరికీ దాసుడై ఉండవలెను. అంటే ఆయన అనుభవాల్లోంచి చెప్తున్న గొప్ప సాక్ష్యం అండి. ఏమని? మీలో ఎవరైనా గొప్పవాడే ఉండాలని మీకు అనిపించిందా? ఇదిగో మీకు పరిచారము చేయవాడే ఉండాలి, పరిచారం చేసేవారు ఉండాలి, అప్పుడు మీరు గొప్పవారు అవుతారు. ఎవడైనా ప్రముఖుడై ఉండాలి. నేను అందరిలో ప్రముఖుడిగా కనిపించాలని మీకు ఆశ ఉండొచ్చు, అందరి మధ్యలో నేను గొప్పగా ధైర్యంగా నిలబడాలని ఆశ ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసండి, అందరికీ మీరు ముందు దాసులై నడవండి, దాసులుగా ఉండండి, తగ్గించుకొని నడవండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అనుభవం? ఆయన జీవితంలోంచి నేర్చుకున్న అనుభవాన్ని సువార్తలో ప్రకటిస్తున్నారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడండి? కిందకు వచ్చేటప్పుడు మాట్లాడుతున్నాడు. 45వ వచనం, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే అండి, పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదు, పరిచారం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? అనేకులకు ప్రతిగా, మనందరికి ప్రతిగా విమోచనగా, మన పాపాల నుంచి విమోచన, మన శాపాల నుంచి విమోచన, మన దోషాల నుంచి విమోచన, మన వ్యక్తిగత జీవితం నుంచి వచ్చిన అసభ్య అపవిత్రమైన వాటి అన్నిటి నుంచి విమోచనకి ఎవరు వచ్చారండి? ఆయన ఇదిగో విమోచన క్రయధనముగా తన ప్రాణాన్నే ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి దీనుడుగా, రిక్తుడుగా, ఒక పరిచర్య చేసే వ్యక్తిగా ఈ లోకానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఈరోజు మార్కు గారికి ఎవరు మాదిరి అండి? మార్కు గారికి ఎవరు మారిదంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తుని చూశాడు, ఆయన జీవిత చరిత్రను తెలుసుకున్నాడు, ఆయన జీవిత చరిత్రను అంతటిని ఆయన ఏ విధంగా పరిచారం చేశాడు, ఏ విధంగా తను తగ్గించుకున్నాడు, అదంతా ఆయన సువార్తలో, మార్కు సువార్తలో ఆయన చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనము కూడా మార్కు గారి గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు సువార్తను ఈ లోకానికి వెదజల్లినటువంటి మార్కు గారి జీవితంలో మనం ఒకే ఒక్క లక్షణం, ఉపచారం చేసే లక్షణం, పరిచర్య చేసే లక్షణం, తన్ను తాను తగ్గించుకొని దేవుల్లో నిలబడినటువంటి లక్షణం, యేసుక్రీస్తునే పోలి నడుచుకోవాలన్న లక్షణాన్ని ఆయనలో మనము చూస్తున్నాం. అలా ఉన్నారు కాబట్టే పౌలు గారి వద్దన్న పౌలు గారి చేతనే ప్రశంసలు
పొందుకున్నాడు. నాకొద్దు పరిచర్యకి పనికిరాడు అన్న పౌలు గారే ఈరోజు నాకు ప్రయోజనకరుడు అన్న ప్రశంసను పొందుకున్నారు, గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఈరోజు మనం కూడా పనికిరాని వారమే, దేవుని పని చేయడానికి పనికిరాని వారమే, ఏ యోగ్యత లేనటువంటి వారమే, ఎన్నిక లేనటువంటి వారమే, తృణీకరించబడినటువంటి వారమే. అయినా కూడా దేవుడు మనల్ని ఏం చేశాడండి? ప్రత్యేకపరుచుకొని మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకో తెలుసా? తన పరిచర్యని జరిగించుకొనటం కొరకు. కాబట్టి మీ చేతికి వచ్చిన పరిచర్య అది ఏదైనా సరే వెనకడుగు ఎప్పుడు వేయకండి. మంచిగా దేవుళ్ళ నాకు ఈ పరిచర్య వచ్చింది అని సంతోషంతో చేయండి. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అద్భుతంగా మనల్ని కూడా అందరి మధ్యలో సాక్ష్యంగా నిలవబెడతాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన విడికిల్లో ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల మా తండ్రి, మీ మహోన్నతమైన నామానికి, ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈరోజు నా ప్రభు క్రీస్తు సువార్తను ఆయా గ్రామాల్లో పరిచయం చేసి వెదజల్లినటువంటి ఆ సువాసన కార్యక్రమంలో నా తండ్రి నిజమే ప్రభు, మార్కు గారు ఎంత గొప్ప పాత్ర వహించారు. అవును తండ్రి, మరియ గారి ఇంటి నుంచి నా తండ్రి మరియ గారి కుమారుడుగా ఎంతో మంచి వ్యక్తిగత జీవితం కలిగి ఉన్న నీ కుమారుడు మార్కు గారు బర్నబా గారిని చూసి, తన తల్లి అయిన మరియ గారిని చూసి విశ్వాస జీవితంలో ముందుకు నడిచినటువంటి మార్కు గారి గురించి మేము విన్నాం. అంత మాత్రమే కాకుండా పరిచర్యలో వెనుదిరిగినటువంటి మార్కు గారిని కూడా చూసాం. అంత మాత్రమే కాకుండా నాయన, వెనుదిరిగినప్పటికీ తిరిగి మీ సన్నిధానంలో చక్కగా పేతురు గారి హయాంలో చక్కగా వాక్యంలో బలపడి మళ్ళీ పౌలు గారి దగ్గరే పరిచర్య కొరకు నిలబడినటువంటి మార్కు గారిని చూసాం నాయన. ఏ పౌలు గారైతే పరిచర్యకి వద్దు అన్నారో అదే పౌలు గారు నా జత పనివాడు, ప్రయోజనకరుడు, నా కుమారుడు అని అందరి చేత చక్కని సాక్ష్యాన్ని పొందుకున్న మార్కు గారు ఈరోజు మాకు మాదిరిగా మీరు నిలవబెట్టారు. మీ హృదయంలో కూడా ఎంతో గొప్ప స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి నాయన ఈరోజు ఆయన పేరుతోనే మార్కు సువార్త అనే గ్రంథాన్ని ఈరోజు మాకు పరిచయం చేశారు. అందరిని బట్టి స్తోత్రాలు. ఈరోజు మేమేనాయన తల్లుల్లా మరియమ్మల్లా ఉండాలి నా ప్రభువా. మా గృహాలైనా, మా ఇల్లులైనా, మా డబ్బు అయినా, మరి మా ప్రతి పనులైనా సరే సువార్తకు పరిచర్యకు సహకరించే బిడ్డలుగా మేము నిలబడాలి నాయన. ఒక మరియమ్మని చూసి మేము నేర్చుకునేవి ఎన్నో ఉన్నాయి నా తండ్రి. మా గృహాల్లో కూడికల ద్వారా మమ్మల్ని మీరు బలపరుచుకునే వారంగా మేము ఉండాలి ప్రభువా. అట్టి జ్ఞానాన్ని, అటువంటి కృపను మా అందరికీ దయచేయండి. మార్కు వలె మేము కూడా నిలబడడానికి సహాయం చేయండి. పరిచర్య, ఉపచారం ఏది మా చేతికి వచ్చినా మేము నిలబడి చేసేటటువంటి కృపను, దయను మాకు దయచేయమని కోరుకుంటూ మరొకసారి నా తండ్రి ఇంత మంచి వాక్యాలు మాకు ఎల్లప్పుడూ మీరు ప్రకటింపజేస్తున్నారు. అందరి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇంతవరకు విన్న వాక్యం నా తండ్రి మా హృదయంలో పదిలపరచండి. మా హృదయం అనే పలకల మీద రాసుకోవడానికి సహాయం చేయండి. అట్టి విధంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని, కృపను అనుగ్రహించమని కోరుకుంటూ విన్న నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు అద్భుతంగా దేవుని మాటలను మనందరికీ తెలియపరిచిన మిసెస్ శివలక్ష్మి ప్రేమ్ కౌర్ అమ్మగారికి సంఘం అందరి తరపు నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి.